వాక్యము 15వ వచనం నుంచి 19వ వచనం వరకు ఈ విధంగా రాయబడింది. నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను, నేనే అతన్ని పిలిచితిని, నేనే అతన్ని రప్పించితిని. అతని మార్గము తేజరిల్లును. నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుడి. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను. ఆది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ నున్నవాడను. ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడైన యెహోవానకు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నేను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును. నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. ఇంతటి పని. అలాగనే పరిశుద్ధ సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన మత్తయి గారు రాసినటువంటి సువార్తమానము 21వ అధ్యాయము 28వ వచనం నుంచి 32వ వచనం వరకు. పరిశుద్ధ సువార్త వాక్య భాగం